ఇన్వాయిస్ జనరేట్ ఆటోమేషన్‌లో ఇన్వాయిస్ జనరేటెడ్ ఆటోమేషన్. ఇన్వాయిస్ అనేది ఏంటిదంటే ఒక బిల్ అనుకోండి. బిల్ అంటే ఇప్పుడు మనం డీమార్ట్‌లోకెళ్ళినప్పుడు గానీ, ఎప్పుడైనా షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు, ఏదైనా క్లాత్ గిట్లా ఏమైనా పర్చేస్ గిట్లా చేసినప్పుడు గానీ మనకొక బిల్ అనేది ఇస్తారండి. ఆ బిల్లునే మనం ఇక్కడ ఇన్వాయిస్ అంటాము. ఆ బిల్లులో మనకేముంటుంది నే బయర్ నేమ్, సెల్లర్ నేమ్, కొన్ని డేట్స్ అనేటియి, ఏమేం ప్రొడక్ట్స్ తీసుకున్నామని, ప్రైస్ అనేది, టోటల్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ టోటల్ ఎంతుంటుంది, అట్నే టాక్సెస్ ఏమున్నాయి, పేమెంట్ చేసిన మెథడ్స్ ఎలా ఉంటాయి. అట్నే ఒక ఇన్వాయిస్ నెంబర్ అనేది యూనిక్‌గా ఉంటుందండి. అదొక యూనిక్ ఐడీ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇన్వాయిస్ ఉంది. ఈ ఇన్వాయిస్‌లో మనం చూసుకున్నట్టయితే ఇన్వాయిస్ నెంబర్ అనేది ఒకటిచ్చారు. డేట్ అనేది 11/2/2020 ఆ రోజున ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ అయిందన్నట్టు. అంటే ఒక బిజినెస్ టు బిజినెస్. అంటే ఇప్పుడు నేను ఒక వెబ్ వెబ్ డిజైనర్ అనుకుంటే నాకక్కడ ఒక క్లయింట్ వచ్చి నాకు పలానా ఈ యొక్క బ్రాండ్ కన్సల్టింగ్, లోగో డిజైన్, డిజైన్ ఇయన్నీ కావాలని అడిగారు. అడిగితే దానికి మనం ఒక ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఇంత అమౌంట్‌లో అన్నప్పుడు ఓకే. తన డ్యూ డేట్ గూడా ఇంతిచ్చాడు. ఈ డేట్ లోపు నాకిచ్చేయండి. నాకిచ్చిన టైం ఎంతంటే 1 మంత్ టైమ్ ఇచ్చారు. మనం ఎవరికి ఇష్యూ చేసాం, మన పేమెంట్ అనేది ఒక ఆ ఒక్క క్లయింట్ అనేది మనకి పేమెంట్ ఎలా చేయాలనే డీటెయిల్స్ అంటే డిస్క్రిప్షన్ ఇచ్చాం. అంటే ప్రైస్ ఎంతుంటుంది, డిజైన్ లోగోకి ఇంత, ఇది ఇంత. తనిచ్చిన అమౌంట్‌లో మన టాక్స్ ఎంత, ఇచ్చిన దాని ప్రకారం చేసి తనకి మనం పంపుతామండి. ఇదంతా ఒక ఫుల్ ఆఫ్ ప్రాసెస్ అండి. మాన్యువల్‌గా చేయడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇన్వాయిస్ ఆ యొక్క డేటా కలెక్ట్ జేసుకోవాలి. ఎంతెంత అని. ఆ! కలెక్ట్ చేసి దాన్ని మనం ఈ పేజ్ అనేది డిజైన్ జేసుకోవాలి. అంటే ఒక షీట్ అనేది డిజైన్ చేసి తనకి మెయిల్ పంపాలి. దానికి ఒక సెపరేట్ ఒక పర్సనే జేయాలి. కానీ ఇప్పుడు మనం చూసేది ఆటోమేషన్ గాబట్టి, ఆటోమేషన్ జేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ ఆటోమేషన్ చేయకుంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. వితౌట్ ఆటోమేషన్ వితౌట్ ఆటోమేషన్ అంటే ఎప్పుడైతే కస్టమర్‌తోని మన ప్రపోజల్ యాక్సెప్ట్ అయితే మనకప్పుడు మనం ఇన్వాయిస్ అనేది తనకి జనరేట్ చేయాలి. మనకి నంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేటోళ్ళు వస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీ అనుకుంటే మామూలు చిన్నపాటి కంపెనీలు అయినా గానీ క్లయింట్లు అనేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఆ క్లయింట్‌లో వచ్చినప్పుడు మన ఇన్వాయిస్ అనేది ఎంప్లాయీ అనేవాడు ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక బండిల్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి అనుకుంటే అది చాలా టైం పడుతుంది. ఆ టైం మనం సే టైం వేస్ట్ అవుతుంది. అట్నే కస్టమర్ అనేది ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంకా ఇన్వాయిస్ అనేది తనకి పంపియకపోతే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు వాళ్ళు. అందువలన మనం ఇక్కడ ఆటోమేషన్ వాడినప్పుడు ఇక్కడ కస్టమర్ అనేవాడు మన ప్రపోజల్ యాక్సెప్ట్ అయినప్పుడు ఆ ఇన్వాయిస్ అనేది ఏఐ ఏజెంట్ చూసుకుంటది. ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇది గూగుల్ షీట్‌లో మనం అనే డేటాని స్టోర్ చేస్తాం. డేటాని స్టోర్ చేస్తాం. డేటాని ఎలా స్టోర్ చేస్తామంటే సేమ్ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ సెల్లర్ నేమ్, బయర్ నేమ్, డేట్, ఇష్యూ ఏంది అన్నీ మనం స్టోర్ చేసుకుంటాం గూగుల్ షీట్‌లో. ముందు చూపెడతాం గూగుల్ షీట్‌లో ఎలా చేసామని. ఆ ఒక షీట్‌లో స్టోర్ అయినప్పుడు ఎప్పుడైతే ఒక న్యూ డేటా ట్రిగ్గర్ అవుతుందండి. ట్రిగ్గర్ అంటే ఏందంటే ఒక న్యూ డేటా అనేది అలా ఎంట్రీ అయినప్పుడు లేకపోతే అప్‌డేట్ అయినప్పుడు హ్మ్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏజెంట్ అనేది వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా ఈ న్యూ క్లయింట్ అనేవానికి మనం ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. మన న్యూ క్లయింట్ అనే డేటా అనేది మన గూగుల్ షీట్‌లో ఉన్నప్పుడు అంటే వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఏఐ ఏజెంట్ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తుందండి. ఎలా జనరేట్ చేస్తుందంటే ముందు చెప్తా. హెచ్‌టీఎంఎల్ మనం తీసుకున్న డేటాని హెచ్‌టీఎంఎల్‌గా కన్వర్ట్ చేసి అదొక హెచ్‌టిపి రిక్వెస్ట్‌లో పంపించి అప్పుడు మనకదొక పీడీఎఫ్ ఫార్మాట్‌లో వస్తే అప్పుడు తనకి మెయిల్‌లో మనం పంపుతామన్నట్టు. అప్పుడు టైం సేవ్ అవుతుందన్నట్టు. ఇక్కడ టైం వేస్ట్ అయ్యే బదులు ఇక్కడ టైం సేవ్ అవుతుంది. నాకు తెలిసి ఒక 1 అవర్ అట్లా పడుతుందనుకుంటా. కానీ ఇక్కడ వితిన్ లెస్ బెటర్ బెటర్ దాన్ ది ఆటోమేషన్. వితౌట్ ఆటోమేషన్. ఐ మీన్ నెక్స్ట్. ఓకే గైస్ ఇప్పుడు మనం చూసుకున్నాం. వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో ఒక డయాగ్రామ్‌లో చూసుకున్నాం. ఈ వర్క్ ఫ్లో అనేది ఎలా రన్ అవుతుంది ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. గూగుల్ షీట్లు ఇక్కడ కొన్ని నోట్స్ అనేటివి ఉంటాయండి. ట్రిగ్గర్ నోట్, యాక్షన్ నోట్స్, కండిషన్ నోట్స్ అని కొన్ని ఈ
మనం కండిషన్ లూప్స్ అలాంటివి ఉంటాయి కదా! అలాంటివి కొన్ని ఉంటాయి. అందులో మనం ఇప్పుడు గూగుల్ షీట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఏమైనా యాక్షన్స్ జరిగినప్పుడు ఆ ఒక్క పర్టిక్యులర్ గూగుల్ షీట్‌లో లైక్ క్రియేట్ చేసినప్పుడు గానీ, డిలీట్ చేసినా గానీ, డేటాని డిలీట్ చేసినా, క్రియేట్ చేసినా, లేకపోతే ఏమైనా అప్‌డేట్ చేసినా గానీ, ఇప్పుడేముందంటే అప్పుడు ఈ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఈ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం టైం కూడా షెడ్యూల్ చేసుకోవచ్చన్నమాట. ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ కావాలి అనేది కూడా తెలుసుకోవాలి. 15 మినిట్స్‌కి ఒకసారి ట్రిగ్గర్ అవుతుంది. ఆ 15 మినిట్స్ అయినా, 5 మినిట్స్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆ 5 మినిట్స్ చెక్ చేస్తుందండి. ఏమైనా అప్డేట్స్ జరిగాయా? ఏమైనా మనం ఒక పర్టిక్యులర్ అక్కడ చెప్తాం అన్నట్టు. అప్డేట్ అయితే ట్రిగ్గర్‌గా అని చెప్తాం. చెక్ చేస్తుందన్నమాట. ఆ 5 మినిట్స్ తర్వాతకి చెక్ చేస్తుంది. సో, ట్రిగ్గర్ ఏమైనా అప్డేట్స్ అయ్యాయా? ఏమైనా న్యూ డేటా అనేది ఇట్లా ఉన్నాయని చెక్ చేసుకొని, ఒకవేళ అప్డేట్ అయితే ఆ 5 మినిట్స్ తర్వాతకి ఆ 5 మినిట్స్ లోపు ఏమైనా అప్డేట్ జరిగి ఉంటే, ఆ 5 మినిట్స్ తర్వాతకి ఇది ట్రిగ్గర్ అవుతుంది. అంటే యాక్షన్ వర్క్ ఫ్లో స్టార్ట్ అవుతుందన్నట్టు. ఒకేళ ఆ 5 మినిట్స్ లోపు ఏం జరగలేదనుకోండి, ఆ ఏం వర్క్ ఫ్లో అనేది ట్రిగ్గర్ కాదు, యాక్షన్‌లోకి రాదు. అలాగనే ఉంటుంది. ఒకేళ ఆ 5 మినిట్స్ లోపు ఏమైనా న్యూ డేటా అనేది ఎంట్రీ అయిందా? ఆ ఎంట్రీ అయినప్పుడు ఏం చేస్తుందంటే ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే గూగుల్ షీట్‌లో ఒక న్యూ పర్సన్ నేమ్ అయినా గాని ఏమైనా ట్రిగ్గర్ అయినప్పుడు చెక్ కండిషన్ ఆ డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేస్తుందన్నమాట. డేటా మొత్తం ఆ షీట్‌లో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేస్తది. ఇప్పుడు సపోజ్ ఒక 10 ఇన్వాయిస్ ఉన్నాయండి. 10 ఇన్వాయిస్ అనేది ఇక్కడ ఇస్తుంది. ఆ 10 ఇన్వాయిస్ అనేది ఇక్కడ మనకి పంపిస్తుంది. ఆ పంపించినప్పుడు ఏంటంటే ఇక కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. గూగుల్ షీట్‌లో ఒక కాలమ్ అనేది ఉంటుంది. ఆ కాలమ్ ఏంటంటే ఇన్వాయిస్ అప్డేట్స్. ఇన్వాయిస్ అప్డేట్స్ అనేది పెండింగ్‌లో ఉండాలి. అసలు ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది ఒక పర్టిక్యులర్ క్లయింట్‌కి నేను పంపాననుకోండి. క్లయింట్ 1కి పంపాను. ఆఫ్టర్ 5 మినిట్స్ ఒక క్లయింట్ 2 అనేటోడు వచ్చాడు. అప్పుడే ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు నేను పంపించేటప్పుడు ఇక్కడ 10 ఈ 2 అనేది యాక్షన్‌లోకొస్తాయి. ఈ 2 వచ్చినప్పుడు ఏమైతుందంటే మనం ఈ రెండిటికి మళ్ళా ఆల్రెడీ సి1 క్లయింట్‌కి పంపాం. క్లయింట్ 1కి పంపాం. మళ్ళీ పంపితే ఇట్ ఈస్ ఇన్ బ్యాడ్ వే టు బ్యాడ్ వే అవుతుంది. అంటే మళ్ళీ ఒకేసారి ఇట్లా దాన్నేమంటారు? రిపీట్‌లీ మళ్ళా పంపినట్టు అవుతుంది. అందువలన క్లయింట్ 1కి పంపాం కాబట్టి ఇక్కడ కండిషన్ పెట్టాం. ఒక క్లయింట్ 1కి పంపితే ఎవరికైనా పంపినట్లు ఉంటే అప్డేటెడ్ చేస్తే వాళ్ళకి పంపొద్దు. ఒకవేళ వాళ్ళకి ఆ పెండింగ్‌లో ఉంటే వాళ్ళకి పంపాలి అని ఒక కండిషన్‌లో ఇక్కడ ఉన్నామండి. ఆ కండిషనే ఇదండి. ఆ కండిషన్ చూసుకున్నట్టయితే కండిషన్ అనేది ఇన్వాయిస్ అప్డేట్ అనేది పెండింగ్‌లో ఉంటే అప్పుడు కండిషన్ అనేది వర్క్ ఫ్లోకి వెళ్తుందండి. ఇటు సైడ్ ఒక వర్క్ ఫ్లోకి వెళ్తుంది. ఒకవేళ ఆ కండిషన్స్ ఫెయిల్స్ అయితే ఎండ్ ఆఫ్ ది ఫ్లో అక్కడి వరకే ఆ ఒక డేటాని అనేది అక్కడి వరకే ఆపేస్తుందండి. ఇప్పుడు 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 ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకేళ వచ్చిన దాంట్లో ఒక 5 క్లయింట్స్ ఎక్కువ ఉన్నారనుకుందాం. అప్పుడు మనకు 10 వచ్చాయి. 10లో కండిషన్‌లో ఇటు ఒక 5 వెళ్ళాయి. ఇటు ఒక 5 వచ్చాయనుకుందాం. ఇక్కడ లూప్ అనేది ఉంటుంది అండి. ఇక్కడ లూప్ అనేది ఉంటుంది. ఈ లూప్‌లో ఏంటిదంటే లూప్ అనేది ఒక బ్యాచ్ వైస్‌గా పంపుతదండి. ఇక్కడ 5 ఇన్వాయిస్ అనేది వచ్చాయి. వచ్చినప్పుడు ఈ 5 ఇన్వాయిస్ అనేవి ఒకేసారిగా ఈ హెచ్‌టిపి రిక్వెస్ట్ అనేది తీసుకోలేదు. ఈ హెచ్‌టిపి రిక్వెస్ట్ అనేది ఒకేసారి తీసుకోలేదన్నట్టు. దీన్ని అంటే ఒక్కొక్కటి తీసుకొని పీడిఎఫ్‌గా కన్వర్ట్ చేసి అది మనకు పంపిస్తుంది. కానీ ఒకేసారి 5 ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయలేదది. పీడిఎఫ్‌గా జనరేట్ చేయలేదు. అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే మనం లూప్ పెట్టామన్నట్టు. లూప్ అన్నప్పుడు ఏందంటే ఈ 5 ఒకసారి పంపియకుండా ఒక్కొక్కటి బ్యాచ్ వైస్‌గా పంపుతాం. అంటే ఇక్కడ బ్యాచ్ అనేది ఉంటుందన్నట్టు. బ్యాచ్‌లో మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని బ్యాచ్‌లనేది 2 అంటే 2 పంపిస్తుంది. ఫస్ట్ 2 పంపిస్తుంది. సెకండ్ 2 పంపిస్తుంది. థర్డ్‌కి 2 పంపిస్తుందన్నట్టు. అయితే ఇప్పుడు ఏందంటే మనం బ్యాచ్ వైస్‌గా ఏం పెట్టామంటే 1, 1గా పెట్టామండి. బ్యాచ్ 1, 1 పెట్టినప్పుడు ఏమైతుందంటే సింగిల్‌గా పోతుందండి. ఫస్ట్ ఒకటి వెళ్తుంది. ఈ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది ఉంటుందన్నట్టు.
ఈ హెచ్టీఎంఎల్ అనే దాంట్లో హెచ్టీఎంఎల్ నోడ్‌లో హెచ్టీఎంఎల్ కోడ్ ఉంటుంది. జేసన్ ఫార్మాట్‌లో. హెచ్టీఎంఎల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్‌లో అనేది ఈ డేటా అనేది ఎంట్రీ అయితుందన్నట్టు. మనం దాన్ని ఏం చేస్తామంటే జేసన్ ఒక డేటాని మనం అపాయింట్మెంట్ ఐడిని ఒక కాడ పెట్టి ఒక కాడ అంటే డిజైన్ చేసి హెచ్టీఎంఎల్ కోడ్‌లో పెడతాం అన్నట్టు. ఫుల్ డిజైన్ చేసి పెడతాం. ఆ డిజైన్ ఏమవుతుందంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌కి అదొక ఈ యొక్క హెచ్‌టిపి హెచ్‌టిఎంఎల్ టు పీడీఎఫ్ అనే ఒక వెబ్‌సైట్‌లో ఇదేం చేస్తుందంటే హెచ్‌టిఎంఎల్ పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. హెచ్‌టిఎంఎల్ పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఈ హెచ్‌టిఎంఎల్ ఎప్పుడైతే మనం ఇక రిక్వెస్ట్ పోస్ట్ చేసామో అది డౌన్‌లోడ్ అవుతుంది. అది బైనరీ ఫార్మ్‌లో వస్తుంది. ఆ బైనరీ పీడీఎఫ్ ఏం చేస్తుందంటే మన యొక్క డ్రైవ్‌లో మనం అప్‌లోడ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మన డ్రైవ్‌లో అప్‌లోడ్ అయితుంది. మన డ్రైవ్‌లో అప్‌లోడ్ అయ్యి మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాం అన్నట్టు. ఈ మెయిల్ అనేది మనం డైరెక్ట్ పంపించలేము అన్నట్టు. అది డౌన్‌లోడ్ చేసుకోవాలన్నట్టు అది. అప్‌లోడ్ చేసినాక మనం పంపించలేము. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని అప్పుడు మనం మెయిల్ సెండ్ చేయాలన్నట్టు. ఆ మెయిల్ సెండ్ ఆ పర్టిక్యులర్ ఈ గూగుల్ షీట్‌లో తన ఒక మెయిల్ ఐడీ కూడా ఉంటుంది. ఆ మెయిల్ ఐడీని ఇక్కడ పెడితే అదొక ఆటోమేటిక్‌గా మెయిల్‌ని సెండ్ చేస్తుంది. ఆఫ్టర్ ద సెండింగ్ ఆఫ్ మెయిల్ ఆ మెయిల్స్ సెండ్ చేసిన తర్వాతకి అంటే అటాచ్‌మెంట్‌లో ఆ పీడీఎఫ్ పెట్టి మనం పైన కొంచెం మ్యాటర్ ఇచ్చేసి పంపిస్తాం. ఆ పంపిన తర్వాతకి గూగుల్ షీట్‌లో అనేది అప్డేట్ జరుగుతుందన్నట్టు. గూగుల్ షీట్‌లో ఒక పెండింగ్ అని చూసుకున్నాం కదండీ! ఇప్పుడేం చేస్తుందంటే అది అప్డేటెడ్ అని చూపెడుతుంది. తర్వాతకి మళ్ళీ లూప్ కాడికొస్తుంది. లూప్ కాడికొచ్చి చెక్ చెక్ చేస్తుంది. ఇంకొకటి ఏమైనా ఉందా అంటే ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందిగా. ఫస్ట్ బ్యాచ్ అయిపోయినంక లూప్ వెనక్కొస్తుంటే ఒక బ్యాచ్ 1 అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ 2 వెళ్ళాలని బ్యాచ్ 2ని పంపిస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ 2 అయిపోతుంది. తర్వాత బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5. బ్యాచ్ 5 అయిపోగానే చెక్ చేస్తుంది ఇంకేమైనా ఉన్నాయా అని. లేనప్పుడు అనేది డన్ అయిపోతుంది. ఇక 2 అవుట్‌పుట్స్ అనేటివి ఉంటాయండి. ఒకటి కంప్లీటెడ్ ఇంకోటేమో లూప్‌లోకి పంపిస్తుంది. ఒకవేళ 5 అయిపోయినాక డన్ ఆగవాక ఆగిపోతుందన్నమాట. ఇది ఈ యొక్క వర్క్ ఫ్లో. అప్పుడు పర్సన్‌కి అనే వారికి మనం వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటరాక్షన్‌తోని ఆటోమేటిక్‌గా గూగుల్ షీట్‌లో మనం ఎప్పుడైతే కొంచెం డేటా ఎంట్రీ చేస్తామో డే అప్పుడది ట్రిగ్గర్ అవుతుంది. వితౌట్ నేను హ్యూమన్ ఇంటరాక్షన్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ లేకుండా అని చెప్పట్లేను. గూగుల్ షీట్‌లో గిట్ల ఆటోమేటిక్‌గా గూగుల్ షీట్ కూడా ఇట్లా చేయగలుగుతుంది. కానీ ఈ యొక్క వర్క్ ఫ్లోలో అయితే విత్ లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ డేటా ఎంట్రీ చేయాలి కాబట్టి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే అసలు మనం వర్క్ ఫ్లోకి వెళ్దాం. ఓకే గైస్, ఇదే మన మెయిన్ వర్క్ ఫ్లో. అసలు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది తెలుసుకుందాం. నేను చెప్పినట్టయితే ఇది ట్రిగ్గర్ నోడ్ అనేది ఎలా ఉండదో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ సింబల్ అవుతుంది చూడండి. దీన్నే ట్రిగ్గర్ నోడ్ అంటే ట్రిగ్గర్ స్టార్ట్ యువర్ వర్క్ ఫ్లో కెన్ హ్యావ్ మల్టిపుల్ ట్రిగ్గర్స్. అంటే ఒక వర్క్ ఫ్లో స్టార్ట్ కావడానికి వాడేది ట్రిగ్గర్ అన్నట్టు. ఎలా అంటే చెప్పినట్టయితే ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మోడ్ ఉంటుంది. ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేది యాడ్ చేయాలి. ఈ క్రెడెన్షియల్ ఎక్కడి నుంచి యాడ్ చేస్తామంటే మనం గూగుల్ క్లౌడ్లోకి వెళ్ళి క్రెడెన్షియల్ తెచ్చుకోవాలి. గూగుల్ షీట్ని ఎనేబుల్ చేసి తెచ్చుకోవాలి. అదొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే ఇది మోడ్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టయితే ఎవ్రీ మినిట్, అవర్, డేస్ ఇక్కడ చాలా ఉంటాయి. కస్టమర్ మీ ఇష్టమైనట్టు కూడా పెట్టుకోవచ్చు. అంటే కస్టమర్ అంటే అనుకూలంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎవ్రీ మినిట్ పెట్టుకోండి. అంటే ఎవ్రీ మినిట్ లోపు ఎన్ని ఇన్వాయిస్‌ల గూగుల్ షీట్‌లో అనేది దీన్ని లింక్ చేసుకునే ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఒక డాక్ అంటే షీట్ నేమ్, అందులో ఎన్ని షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే ట్రిగ్గర్ ఆన్ దేని మీద ట్రిగ్గర్ ఆన్ అవ్వాలంటే దేని మీద ట్రిగ్గర్ అంటే దీని మీద యాక్షన్ అవ్వాలంటే ఏమైనా కొత్త యాక్షన్స్ వర్క్ ఫ్లో జరగాలంటే ఏం ట్రిగ్గర్ కావాలంటే ఒకవేళ రో యాడ్ అయినా లేకపోతే అప్డేట్ అయినా లేకపోతే రో అప్డేట్ అయితేనే అదొక వర్క్ ఫ్లో రన్ కావాలి. లేకపోతే రో యాడెడ్ అయినప్పుడే వర్క్ ఫ్లో రన్ కావాలని ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. నేను రో యాడెడ్ అయినప్పుడే కావాలని ఇట్లా అయినా తర్వాతకి ఇక్కడ అయినాకనే ఒక గూగుల్ షీట్ చూసుకుంటా. అసలు ఇది డేటా ఇన్వాయిస్ నెంబరు, క్లయింట్ నేమ్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఐటమ్స్, అవర్స్ ఎంత, సబ్ టోటల్ అంటే అవర్స్కి ఇంత అని ట్యాక్సెస్ అని ఉన్నాయా, ఇష్యూ డేట్, డ్యూ డేట్, మనకి ఈ రోజున ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది, డ్యూ డేట్ అనేది అంటే లోపు ఇయర్ ప్రాజెక్ట్ అప్పుడు సబ్మిట్ చేసే టైం అన్నట్టు.
టోటల్ అమౌంట్ ఎంత అని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే పేమెంట్ అయిందా? కాలేదా? అని ఇక్కడ ఇన్వాయిస్ అప్డేట్ అనేది మనం చెప్పుకున్నట్టయితే ఒకవేళ అప్డేటెడ్ అయితే ఏమో ఇన్వాయిస్ అనేది పంపియదు కండిషన్‌లో. ఒకవేళ పెండింగ్ ఉంటేనే ఆ యొక్క ఇన్వాయిస్ అనేది ఆ యొక్క పర్టిక్యులర్ పర్సన్ మెయిల్‌కి పంపుతుందన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పెండింగ్‌లు ఉన్నాయి. 2 అప్డేట్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ కాడ చెక్ చేస్తదన్నట్టు. ఒకేళ ఇఫ్ ద ఇన్వాయిస్ అప్డేటెడ్ ఆ ఒక కాలమ్ గురించి ఆ కాలమ్ ఒక ఆ కాలమ్‌లో ఆ ఒక పర్టిక్యులర్ ఏదైతే డీటెయిల్స్ వస్తాయో అందులో ఆ యొక్క ఇన్వాయిస్ అప్డేటెడ్ అనేది అప్డేట్స్ అనేది ఈక్వల్ టు పెండింగ్ ఉంటే ట్రూ అయితే అప్పుడు ఈ యొక్క లూప్ సైడ్ పంపిస్తుంది. ఒకవేళ అది ఫెయిల్స్ అయితే మీకు ఉంటే మనకి 2 అప్డేట్స్ అయినాయి కాబట్టి 2 ఫెయిల్స్ వస్తాయి. పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి 3 ఇటు వెళ్తాయి అన్నట్టు. ఆ 3 ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తదంటే బ్యాచ్ వైస్‌గా పంపిస్తుంది అన్నట్టు ఈ లూప్. స్లిప్డ్ ఇన్ బ్యాచ్ అనే ఒక లూప్. ఈ లూప్‌లో ఏమైతుందంటే బ్యాచ్ సైజ్ అన్నట్టు. అంటే ఒక్కొక్క లూప్ అయిపోయేలోపు ఎన్నెన్ని పంపాలని ఒక కండిషన్ టైప్ అన్నట్టు ఇది. ఇదేమైందంటే ఇక 3 బ్యాచ్‌లొచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్యాచ్‌ని పంపించి మిగతా 2 బ్యాచ్‌లు ఆపుతుంది. ఆ బ్యాచ్ ఇదంతా ప్రాసెస్ చేసుకొనొచ్చేలోపు ఆఫ్టర్ మళ్ళీ ఈ సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇటు రాంగానే ఎండ్ అయిపోంగానే దెన్ సెకండ్ బ్యాచ్ ఉంటుంది. అది అయిపోంగానే థర్డ్ బ్యాచ్. అన్ని బ్యాచ్‌లు అయిపోంగానే డన్. సో, ఫర్దర్ వర్షన్ అంటే ఇంకేమైనా జరుపుకో ఫోన్ కాల్స్ ఇట్లా ఏమైనా అలాంటియేమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా. ప్రస్తుతానికైతే మనం ఇది చేసాం. లూప్‌లోకెళ్ళినప్పుడు హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇది అంతా హెచ్‌టీఎంఎల్ కోడ్ మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క పర్టిక్యులర్ ఇన్వాయిస్ నంబర్, నేమ్ ఇయన్నీ ఇక్కడ చూసుకుంటే అంతా సీఎస్ఎస్ వాడి హెచ్‌టీఎంఎల్ వాడి చేసాం. గూగుల్ ఇన్వాయిస్ నంబర్, ఇష్యూ డేట్, డ్యూ డేట్ అన్నీ అంటే ఫిక్స్‌డ్‌గా ఉండవు గదా! నంబర్‌లని. ఇష్యూ డేట్, డ్యూ డేట్, పేమెంట్ స్టేటస్ అందుకే డైనమిక్‌గా, ఎక్స్‌ప్రెషన్‌గా వాడడానికి వాడతారన్నట్టు. ఇవి మనం చూసుకున్నట్టయితే ఇది ఎక్స్‌ప్రెషన్ కిందకి వాడతారు. ఎక్స్‌ప్రెషన్ ఫిక్స్‌డ్ అంటే ఏంటిది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెచ్‌టీఎంఎల్, జేసన్. హెచ్‌టీఎంఎల్ అనేది మనం ముందు నుంచి తీసుకుంటాం అంటే ప్రీవియస్ నోడ్ అన్నట్టు. ప్రీవియస్ నోడ్ అంటే ఇక్కడ ఏందంటే నేను ఇంక ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసినాక ఒకసారి చూపెడతా. ఇది ఇది ప్రీవియస్ నోడ్. ఈ ప్రీవియస్ డేటా అనేది ఇక్కడ పడుతుంది. దీని అవుట్‌పుట్ అనేది ఇక్కడ పడుతుందన్నట్టు. అవుట్‌పుట్ అనేది ఇన్‌పుట్ 2 ఇక్కడ ఉంటాయన్నట్టు. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఫిక్స్‌డ్ అంటే ఏందంటే ఇగ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇన్వాయిస్ ఐటెమ్ జేసన్ క్లయింట్ నేమ్ ఇదొక ఫైల్ నేమ్ అన్నట్టు. ఆ ఫైల్ నేమ్ ఒకేలా ఫైల్ పీడీఎఫ్ ఫైల్ వస్తుంది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ పీడీఎఫ్ ఫైల్ అవుతుంది. పీడీఎఫ్ ఫైల్ అయితే ఆ పీడీఎఫ్ ఫైల్ నేమ్ అనేది మనం డిఫరెంట్‌గా ఇస్తాం అన్నట్టు. డిఫరెంట్‌గా ఇస్తాం. ఎలా అంటే బేస్డ్ ఆన్ ది వాళ్ళు ఇచ్చిన కంపెనీ క్లయింట్ నేమ్ ఇస్తారు కదా! ఆ క్లయింట్ నేమ్ ప్రకారం ఇస్తాం అన్నట్టు. ఇక్కడ లిటిల్ మూన్ ప్రైవేట్ లిమిటెడ్, సన్ పిక్చర్స్, లిటిల్ మూన్స్ అని ఇట్లా ఉన్నాయి కదా! ఈ యొక్క కంపెనీ పేరు మీద పీడీఎఫ్ ఫైల్ అనేది జనరేట్ అవుతుందన్నట్టు. అప్పుడు ఆ పేర్లనేవి డైనమిక్‌గా ఉంటాయి గదా! అంటే ఫిక్స్‌డ్ అయితే గావుగా. అందుకని ఎక్స్‌ప్రెషన్ వాడతాం. ఒకేళ ప్రతిదానికి ఫిక్స్‌డ్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఫిక్స్‌డ్ వాల్యూ పెట్టి పడేస్తాం అన్నట్టు. ఇప్పుడు అప్‌లోడ్ ఫైల్ అంటే ఇక్కడ మన సేమ్ గూగుల్ క్లౌడ్‌లోకెళ్ళి క్రెడెన్షియల్స్ అన్నీ తీసుకొని ఇక్కడ యాడ్ జేయాలి. యాడ్ జేసినంక ఆ ఫైల్ నేమ్ మనం ఒక తీసుకున్నది ఫ్రమ్ డ్రైవ్ ఇన్వాయిస్ ఫోల్డర్. నేను ఒక ఇన్వాయిస్ ఫోల్డర్ నుంచి చూపెడతా ఆగండి. ఇది మై డ్రైవ్ ఇన్వాయిస్ ఫోల్డర్. దీంట్లో ఇవాగైతే ఏం ఇన్వాయిస్ డౌన్‌లోడ్ కాలేదు. మీకు జస్ట్ చూపెడతా ఎలా అవుతుందని. సో, అది డౌన్‌లోడ్ అవుతుంది. ఆ యొక్క ఫైల్ అనేది పీడీఎఫ్ ఫైల్ అని డౌన్‌లోడ్ అయ్యి సెండ్ ది మెయిల్. ఆ యొక్క పర్టిక్యులర్ పర్సన్‌కి మెయిల్ పంపుతుందంట. జీమెయిల్‌లో కూడా చాలా ఆపరేషన్స్ ఉంటాయన్నట్టు. సేమ్ దీంట్లో కూడా క్రెడెన్షియల్స్ పెట్టాలి. ఇక్కడ మెయిల్‌ని డిలీట్ చేయాలా? గెట్ ది మెయిల్‌ని తీసుకోవడానికి గెట్ మెనీ మెయిల్స్ అంటే ఓ 2 ఆర్ 3 మెనీ మెయిల్స్ తీసుకోవడానికి అంటే తీసుకున్నానికన్నట్టు. అంటే రిట్రీవ్ చేసుకోవడానికి. అంటే ఏమేమి మెయిల్స్ ఉన్నాయని రిట్రీవ్ చేసుకొని చూపెడుతుందన్నట్టు. గెట్ అంటే ఓకే. మేక్ యాస్ రీడ్ అంటే ఇప్పుడు ఒక మెయిల్ మనకొచ్చినప్పుడు ఆ మెయిల్ రీడ్ చేయడానికి మేక్ యాస్ రీడ్ వాడతానన్నట్టు. మేక్ యాస్ అండ్ రీడ్. రిమూవ్ లేబుల్ అంటే ఇప్పుడు మనకేమైనా మెయిల్ వచ్చినప్పుడు సైడ్‌కి ఒక బ్లూ కలర్‌లో న్యూ అని లేపోతే ప్రమోషన్స్ అని ఒక చిన్న లేబుల్ ఉంటుంది. ఒక డాట్ టైప్‌లో ఒకటొస్తుందన్నట్టు. దాన్ని లేబుల్ అంటారన్నట్టు. ఒక వచ్చిన మెయిల్‌కి సెండ్ అండ్ వెయిట్ ఫర్ ది రెస్పాన్స్. మెయిల్ సెండ్ చేసి వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిటింగ్ చేసేదన్నట్టు. దెన్
ఆ ఆపరేషన్ మనకిప్పుడు సెండ్ మెయిల్ కాబట్టి మనం సెండింగ్ మెయిల్ పెట్టాం. గూగుల్ షీట్ అప్డేట్ అవుతుంది. ఈ గూగుల్ షీట్‌లో గూడా ఇక మనం చూసుకున్నట్టయితే ఇన్వాయిస్ అప్డేట్స్ అప్డేటెడ్. ఓకే. మనం లూప్‌లో కొంచెం పెండింగియే ఇటొచ్చాయి గదా! అప్పుడు మనం ఇన్వాయిస్ అప్డేట్స్ ఏమని చేస్తాం అంతా మెయిల్ పంపిన తర్వాతకి అప్డేట్ అనేది ఫిక్స్‌డ్‌గా. అప్డేటెడ్ అనేది మనం ఫిక్స్‌డ్ కాబట్టి ఫిక్స్‌డ్ వాడతాం. దెన్ మళ్ళీ లూప్‌కొస్తుంది. లూప్ ఫస్ట్ ఈ యొక్క ఇన్వాయిస్ అయిపోయాక మళ్ళీ సేమ్ వెనకకొస్తుంది. లూప్ కాడికొస్తుంది. ఆ లూప్ కాడ రాంగానే ఒక ఫస్ట్ టైమ్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ దాన్ని పంపిస్తుంది. థర్డ్, తర్వాతకి ఫోర్త్. ఇలా చూసుకున్నట్టయితే అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక 3 పెండింగ్స్, 2 అప్డేట్స్ ఉన్నాయి గదా! 3 పెండింగ్స్, 2 అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. పెండింగ్స్ ఉన్నాయేమో ట్రూకే వెళ్తాయి. మన పెండింగ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 పెండింగ్స్ అనేది అటు వెళ్ళాయి. ఇక్కడ 2 అప్డేటెడ్ ఉన్నాయి కాబట్టి 2 ఇటొచ్చాయి. లూప్‌లోకెళ్ళాయి. చూసుకున్నట్టయితే ఫస్ట్‌ది ఒక ఇన్వాయిస్ అనేది తయారైతుంది. యెస్. సెకండ్‌దయితుంది. సెకండ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి తీసుకొని వితిన్ టైమ్ సేవ్ చేస్తుందన్నట్టు. మెయిన్‌లీ ఇదేంటంటే టైమ్ సేవ్ చేస్తుంది. మరీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఆటోమేషన్ ఒకసారి బిల్డ్ చేసుకుంటే చాలిది. ఓకే సార్. అయిపోయింది. ఆ 3 ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసింది. మెయిల్ కూడా సెండ్ చేసింది. ముగ్గురికి సెండ్ చేసింది. సేమ్ అది అయిపోంగానే ఎండ్ ఆఫ్ ది లూప్ డన్ అయిపోయింది కాబట్టి ఆ 3 అయిపోయాయి అన్నట్టు చూపెట్టింది అన్నట్టు. ఇప్పుడు అవి ఎట్లా ఎగ్జిక్యూట్ అయినాయి వచ్చాయో చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంతకుముందు పెండింగ్ ఉండేటివి 3 ఇప్పుడు అప్డేటెడ్ అయ్యాయి షీట్‌లో. నెక్స్ట్ మనం గూగుల్ డ్రైవ్‌లో చూసుకుంటే మన గూగుల్ డ్రైవ్‌లో ఈ 3 యొక్క పీడిఎఫ్స్ అనేది ఇన్వాయిసెస్ అనేటివి ఇక్కడ జనరేట్ అయ్యాయి. ఓపెన్ చేసి చూసినట్టయితే ఇగో ఇది ఏపీజీ కంపెనీ ఇన్వాయిస్ నెంబర్, డ్యూ డేట్, వెబ్‌సైట్ ఇంత, రేట్ 200 ఇది అమౌంట్ అనేది ఉన్నదన్నట్టు. ఇది ఇన్వాయిస్ జనరేటర్ వాళ్ళ మెయిల్‌కి కూడా పంపిందంటే మెయిల్ ఓపెన్ చేస్తే ఇక్కడైతే మెయిల్స్ వచ్చాయి. ఇగో దీన్నే లేబుల్ అంటారు. లేబుల్. ఇక్కడ ఏందంటే నా మెయిలే ప్రతి ఒక్క ఇన్వాయిస్‌కి నా మెయిలే ఇచ్చా. అందుకే 3 నాకే వచ్చాయి. ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇన్వాయిస్ ఐడీ పంపుతుంది. హియర్ ఇన్వాయిస్ ఐడీ ప్లీజ్ ఫైండ్ యువర్ అటాచ్‌మెంట్ ఆఫ్ ఇన్వాయిస్ నంబర్ 1500 అమౌంట్ ఎంత, బై డ్యూ డేట్ ఎంత ఇచ్చారు, డీటెయిల్ మెన్షన్ ఇన్వాయిస్, థ్యాంక్ యూ ఫర్ ద బిజినెస్ అనగా ఫోన్ నెంబర్ కంపెనీ ఏమైనా కాంటాక్ట్ కావాలంటే మెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అట్నే అటాచ్మెంట్ పంపారు. అటాచ్మెంట్ ఏముంది సేమ్ అదే మన ఇన్వాయిస్ అనేది పంపుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. అంటే మాన్యువల్‌గా చేసినా చాలా ప్రాసెస్ పడతది. ఇప్పుడు ఒక్క ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఒక్క ఇన్వాయిస్ మాన్యువల్‌గా చేసేలోపు మనం 3 ఇన్వాయిస్‌లు పంపియొచ్చు. అలా జరిగింది. ఓకే. అలా ఈ వర్క్